కుక్కట్పల్లిలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. దేవుడు వచ్చి బతికిస్తాడని చెప్పి చనిపోయిన శవాన్ని 4 రోజుల వరకు పెట్టుకోవడం జరిగింది. సో ఏం చెప్తారు? అది కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చదువుకున్న వాళ్ళకి చాలా మందికి మోకాళ్ళలు ఉంటుంది బ్రెయిన్ అంతా. చదువుకున్న వాళ్ళందరికీ ఏ జమాన్లు ఉన్నారు, దేవుడు ఎట్లొచ్చి బతికిస్తాడు? ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేస్తే సాయం చేస్తాడు. 4 రోజులు ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేసి దేవుని ఎందుకు అవమానిస్తున్నారు మీరు? అట్లా మీరంత పరిశుద్ధులా? ఏమన్నా తలకాయ ఉందా? చదువుకోని వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పాలి, కానీ కొంచెమైనా బుద్ధి ఉండాలి. అట్లాంటి పని చేసే ముందు ఏం మెసేజ్ ఇస్తారు? దానివల్ల దేవునికి అవమానం చేస్తారు తప్ప రూపాయి కూడా దేవుడు అట్లాంటి వాళ్ళు చచ్చిపోయారు. గొప్ప గొప్ప రాజులే చచ్చిపోయారు. మోసే కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ, యాకోబు కానీ గొప్ప ప్రవక్తలు, వాళ్ళు చాలా గొప్ప ప్రవక్తలు. దాంట్లో మీరు మోకాలంతా కూడా లేరు. యాకోబు గొప్ప ప్రవక్త. చాలా మంది చనిపోయారు. అలా ఒక ఏలియా ఒకటే దేవుని దగ్గర నడిచిపోయిండు. మీరంత పరిశుద్ధులు అనుకుంటురా? ఏమన్నా అర్థం ఉందా? మతి సిమితం ఉండి పాడైందా మీకేమన్నా? మతి సిమితమై పోయింది వాళ్ళకి. మతి ఏడుంది? మతి సిమితం పోయే దేవునికి అవమానం తీసుకురానికి ఇట్లా మొత్తం పాడైపోతురు. 4 రోజులు ప్రార్థన చేసిండు, లేచిండు, పోని మురుగు పట్టిపోయిండు. వాసన రాకుంటుందా? మురుగు పట్టి వాసన పట్టి పురుగులు పట్టినాయి. అయితే పోలీసులు అడిగితే ఇంతకు ముందు కూడా ప్రేర్ చేస్తే డబ్బులు ఇచ్చాడు, అలానే ఇంట్లో వస్తువులు లేకపోతే ఇచ్చారు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఏం చెప్తారు? అలానే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది కూడా ఇలా దేవుడు కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఎవరి దానో సాయం చేస్తాడు. దేవుడే పరలోకం నుంచి దిగి వచ్చి పాటి నీకు 10 లక్షలు ఇస్తా అని యేసుప్రభు అన్నాడు. నేను ఒక క్రిస్టియన్గా అదే చెప్తున్నా. ఎవరి దారినో సాయం చేపిస్తాడు. లేకపోతే తిన్నిక లేదా రోడ్డు మీద పోతుంటే వీళ్ళతో సాయం చేపిస్తాడు. దానికి ఒప్పుకుంటాము. దేవుడే దిగొచ్చు. ఒక ఆమెనంట వాళ్ళ ఆయన ఓహంగానే రామ్మ మీ ఆయన పోయింది దా భుజం మీద చేసి వంట అయిపోయిన తర్వాత దూతలు పంపించి చేపించినంట. ఇంట్లోనికైనా కొంచెం అనే సిగ్గు. దాని అయితే తెగ వైరల్ చేస్తారు. ఏ నుంచి వస్తాడు? ఈమె కాడికి వచ్చి భుజం మీద చేసి మళ్ళీ వాళ్ళ ఆయన పోయిండని చెప్పిండంట. దేవుడే చెప్పిండంట. ఏం బుద్ధి ఉందా? దేనికి ఇట్లా తయారవుతారు మీరు? ఎఫెక్ట్ పడ్డది కదా. ఇంకొక ఆమెకంటే వాళ్ళ మొగంతో డేటా లేదంటే యేసుప్రభు నెట్ ఇచ్చిండంట. ఒక ఆమె గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండంట. బుద్ధి ఉందా ఏమనేది? బుద్ధి ఉందా ఏమన్నా? దూతలు పంపించి అంత పరిశుద్ధులా వీళ్ళు? అంత పరిశుద్ధంగా బతుకురా? ఎవరిని తిట్టకుండా, ఓని కొట్టకుండా, ఓని జోలికోకుండా, ఓని సొమ్ము ఆశించకుండా, ఎవరిని ఏమనకుండా, వాని కష్టం వాడే బతుకున్నా అట్లా ఉంటూ ఉంటాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను. అమాయకులు కాదు, వీళ్ళకి మోకాలలో ఉంది. ఓవర్ యాక్షన్. డీప్గా నమ్మకం అనొద్దు. అది అస్సలు అనకూడదు. డీప్ గా అంటే ఇప్పుడు ఇంట్లో జరిగిందని మీరు ఏమంటారు? అసలు వాళ్ళది ఏమంటారు కదా, ఎక్కువ ముందే డిప్రెషన్ కానీ మనకు తెలంగాణ లాంగ్వేజ్ వస్తుంది కానీ వాడట్లే. కానీ బలిషే ఎట్లా బతికిస్తాడనా దేవుడు వచ్చి? దేవుళ్ళు గొప్ప గొప్ప, నేను మళ్ళీ చెప్తున్నా, రాజులు అట్లా చచ్చిపోయారు. ఎట్లా దేవుడు బతికిస్తాడు? మనుషులు అన్నప్పుడు సాగుకుండా బతుకురా? అట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణకి ఆంధ్రకి రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆయన ఒక క్రిస్టియన్. మరి ఆయన ఎందుకు చచ్చిపోయిండు? ముక్కలు అయిపోయిండు. మరి వీళ్ళకంటే తోపులు కదా ఫాస్టర్లు, చాలా పెద్ద మంది ఉన్నారు. మరి ఆయనను కూడా పిలిపించుకోపోయి ఆ ముక్కలు మొత్తం తప్పన దేవుని నామానికి దూషణ తీసుకొస్తున్నారు వీళ్ళు. చాలా మంది కూడా మీ భార్య మాట్లాడుతుందని చెప్పేసి మా ఆయనకు ఫోన్లు చేస్తున్నారంట. మీ అందరు ఫాస్టర్లకు కానీ ప్రతి ఒక్కరు కానీ నాకు ఫోన్ చేయరు, నేను చెప్తా మీకు సమాధానం. కుక్కకి దశమ భాగం తీయాలంట, పిల్లికి తీయాలంట ఒకటి చెప్తుండు. బెదిరింపు కాదు, నాకు చేసేంత సత్తా లేకనే కదా మా ఆయనకు చేస్తారు. నాకు చేసేంత లేదు. నేనేం చెప్తున్నా? నాకు చేయరని నేను చెప్తున్నా. మా ఆయనకి ఎందుకు చేయడం? నాకు చేయరు, నేను చెప్తా సమాధానము. కుక్కకి ఎవడని తీసాడని నేను చూపిస్తావు, ప్రూఫ్ చూపిస్తావు. ఓ ఫాస్టర్ మా తెలంగాణ ఆయనే ఏం చెప్తుంది తెలుసా? ఆయన మీ ఇంట్లో పిల్లికి దశమ భాగం తీయాలి, కుక్కకి తీయాలి, మనుషులకు తీయాలంటే సరే 10వ వంతు తీయమన్నాడు దేవుడు, ఒప్పుకుంటాం. కుక్క ఏం పని చేస్తుంది? మనం తినేసిన బొక్కలు తినే కుక్క ఎట్లా తీస్తుంది? తలకాయ ఉన్నట్టు చేయాలి, లేనట్టు పిచ్చోళ్ళని ప్రజల్ని వేసి ఆగం ఎందుకు చేయడము? హిందువులు మనల్ని తిడుతురు, హిందువులు తిడుతురు. ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ వీటిలో పిల్లున్న పిల్లి కవర్ కావాలా, కుక్క కూడా కవర్ కావాలి. ఒక ఆయన తన కుక్కకు 5,000 వేసాడు.
ఎంత బాగుందండి? బాగుంటుందండి. ఎందుకు బాగుంటుందండి? నేను కోట వేసుకుంటా అండి, బాగానే ఉంటుందండి. కుక్క కూడా దశమ భాగం వేయాలంట. ఏడ ఉంది మరి? దేనికే వేయాలి కుక్కకి? మనం తినేసిన బొక్కలు తింటాందుక? బుద్ధి ఉండాలి కొంచెం, అని చెప్పడానికైనా ఉండాలి, వింటానికైనా ఉండాలి. నమ్మే ప్రజలకు కూడా అదే చెప్తున్నా. దేవుడు దశమ భాగం వేయమన్నాడు, నీ దగ్గర ఉన్న దాంట్లో ఏమన్నాడు, నువ్వు అప్పి వేసేయి అని ఎవరు చెప్పలే, ఏ దేవుడు చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు హిందువులలో కూడా తయారవుతున్నారు. అన్నా, హిందువులో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు. లేని మతం అంటూ ఏది లేదు. 50% వాళ్ళు ఉంటే మిగతా వీళ్ళు ఉన్నారు.